వెల్కమ్ టు మూవీ మిక్చర్. పొరుగు హీరోలు కాదన్న కథలకు అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడా? సూర్యతో లోకేష్ కనగరాజ్ చేయాలనుకున్న ప్రాజెక్ట్ బన్నీ చెంతకు చేరిందా? రణ్వీర్ సింగ్ కాదన్న స్టోరీని బాసిల్ జోసెఫ్ ఐకాన్ స్టార్ కి చెప్పి ఓకే చేయించుకున్నాడా? ఒక హీరో కోసం రాసుకున్న కథ మరొకరి దగ్గరికి వెళ్లటం కామన్. అయితే రీజనల్ లాంగ్వేజ్ వరకే అవి పరిమితం. కానీ బన్నీ ఏకంగా పొరుగు ఇండస్ట్రీ హీరోలు కాదన్న కథలతో సినిమాలు చేస్తున్నాడన్న టాక్ నడుస్తోంది. పుష్ప 2 తర్వాత అట్లీతో సినిమాను పట్టాలెక్కించిన ఐకాన్ స్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ డీల్ చేసే ఛాన్స్ లోకేష్ కనగరాజ్కు ఇచ్చాడు. ఇదిగో ఇక్కడే మొదలైంది ఓ క్రేజీ న్యూస్. గతంలో సూర్యతో ఓ మూవీ ప్లాన్ చేశాడు లోకేష్ కనగరాజ్. కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. ఇరుంబుకై మాయావి అన్న టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. కానీ ఏమైందో తెలీదు, ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇప్పుడు ఇదే కథను బన్నీకి చెప్పి ఓకే చేయించుకున్నాడని కోలీవుడ్లో ఓ టాక్ సర్క్యులేట్ అవుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. అట్లీ, లోకి తర్వాత మాలీవుడ్ దర్శకుడి వైపు టర్న్ తీసుకుంటున్నాడు అల్లు అర్జున్. బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ శిరీష్ పెళ్లిలో బాసిల్ కనిపించడంతో పాటు మాలీవుడ్ ఈ ప్రాజెక్టు గురించి కోడే కూస్తోంది. తనను మల్లు అర్జున్గా రిసీవ్ చేసుకున్న మాలీవుడ్ ఆడియన్స్ రుణం తీర్చుకునేందుకు అక్కడి దర్శకుడికి కమిట్ అయినట్టున్నాడు బన్నీ. మిన్నల్ మురళీతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న బాసిల్ బన్నీ కన్నా ముందు రణ్వీర్ సింగ్తో ప్రయాణం చేశాడు. అతడికి సూపర్ హీరో శక్తిమాన్ స్టోరీ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకున్నాడు. కానీ కొంత దూరం ప్రయాణించాక క్రియేటివ్ డిఫరెన్స్ రావటంతో ఆగిపోయింది ప్రాజెక్ట్. ఇప్పుడు ఇదే కథ బన్నీ చెంతకు చేరిందని టాక్. ఇలా పొరుగు హీరోలు కాదన్న కథలకు బన్నీ చేస్తున్నాడన్న రూమర్స్ గట్టిగానే వస్తున్నాయి. అనుష్కను ప్రేక్షకులు ఎక్కువగా చూడాలి అనుకుంటూ ఉంటే స్వీటీ మాత్రం హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతోంది. ఏడాదికి ఒక సినిమాతో పలకరించడం కష్టమే. ఘాటీ డిజాస్టర్ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ తీసుకుంటున్న అనుష్క ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలకు గ్యాప్ ఇచ్చిందా? ఇకపై స్టార్ హీరోల పక్కన ఈ భామని చూడొచ్చా? బాహుబలితో పాన్ ఇండియా లీగ్ లోకి వచ్చిన అనుష్క భాగమతి నుండి ఆచితూచి సినిమాలు చేస్తోంది. ముఖ్యంగా ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాలైతేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అందులోనూ 2-3 ఏళ్లకు ఒక్క చిత్రంతో పలకరిస్తోంది. గత ఏడాది ఎన్నో అంచనాలతో వచ్చిన ఘాటి పెద్ద దెబ్బేయడంతో కనిపించకుండా పోయిన స్వీటీ తాజాగా మాలీవుడ్ ఎంట్రీ తీసుకుంటోంది. మలయాళ స్టార్ హీరో జయసూర్య కథనార్లో నటిస్తోంది అనుష్క. పీరియాడిక్ అండ్ ఫ్యాంటసీ థ్రిల్లర్గా తెరకెక్కిస్తున్నాడు. హోమ్ మూవీ ఫేమ్ రోజెన్ థామస్ రీసెంట్లీ రిలీజ్ చేసిన ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. భారీ బడ్జెట్తో విజువల్ వండర్గా మూవీని నిర్మిస్తోంది శ్రీ గోకుల మూవీస్ బ్యానర్. 9వ శతాబ్దానికి చెందిన ఓ మాంత్రికుడు రియల్ స్టోరీ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నీలి రోల్ చేస్తోంది స్వీటీ. ఘాటిలో కాస్త బొద్దుగా కనిపించిన భామ ఇందులో క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తోంది. ఇక ట్రైలర్ లో కేవలం 2 షాట్స్ కే పరిమితమైంది జేజమ్మ. ఈ మూవీని 30 భాషల్లో మాన్సూన్ సీజన్ లో రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. అనుష్కను ప్రేక్షకులు ఎక్కువగా చూడాలనుకుంటూ ఉంటే స్వీటీ మాత్రం హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతోంది. సినిమా కోసం నయనతార లాంటి భామలు రూల్స్ బ్రేక్ చేసి మరీ ఫస్ట్ డే షూటింగ్ లో పాల్గొంటే అనుష్క మాత్రం స్కిప్ చేస్తోంది. ఘాటి ప్రమోషన్లకు డుమ్మా కొట్టేసిన క్వీన్ సోషల్ మీడియాలో మాత్రం సినిమాను ప్రమోట్ చేస్తూ ఉంటుంది. మరి కథనార్ విషయంలో సేమ్ ఫార్ములా అప్లై చేస్తుందా, ప్రమోషన్లకు వస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఇప్పటి వరకు ఫీమేల్ ఓరియంట్ చిత్రాలు చేసిన స్వీటీ ఆ రూల్ కథనార్తో బ్రేక్ చేసినట్లే కనిపిస్తోంది. మళ్ళీ టాలీవుడ్ స్టార్ హీరోల పక్కన భామను చూసే ఛాన్స్ ఉందా? మళ్ళీ పునర్వైభవాన్ని అనుష్క పొందనుందా? బ్యాక్ టు బ్యాక్ 1000 CR కొల్లగొట్టి టాలీవుడ్ కి ఛాలెంజ్ విసురుతోంది బాలీవుడ్. గత ఏడాది ఈ టార్గెట్ మిస్ అయిన తెలుగు ఇండస్ట్రీకి బస్తేమే సవాల్ లెక్క. కానీ మన 1000 CR దర్శకులు నెక్స్ట్ ఇయర్ పై ఫోకస్ చేస్తున్నారంటే ఈ ఏడాది కూడా మార్క్ నెంబర్ టచ్ చేయలేమా? దురంధర్ సిరీస్ చిత్రాలు బాలీవుడ్ నే కాదు హోల్ సినీ ఇండస్ట్రీ ముఖ చిత్రాన్ని మార్చేశాయి. తక్కువ టైంలో క్వాలిటీ అండ్ క్వాంటిటీ సినిమాలు తెరకెక్కించి సక్సెస్ అయింది బీటౌన్. ఇప్పటి వరకు వరుసగా 1000 crore కొల్లగొట్టిన దర్శకుడిగా రాజమౌళి పేరుండగా ఇప్పుడు అతడి పక్కన జాయిన్ అయ్యాడు ఆదిత్య. అది కూడా ఒక్క దురంధర్తోనే. ఇప్పుడు అర్జెంటుగా బాలీవుడ్లో తలెత్తుకోవాలంటే మనకు ఓ 1000 కోట్ల మూవీ అవసరం. కానీ గత ఏడాది ఈ మార్క్ మిస్ అయింది టాలీవుడ్. 1000 crore దర్శకులు రాజమౌళి, నాగశ్వేన్, సుకుమార్ నుండి సినిమాలు రాకపోవడం కూడా ఎఫెక్ట్ గట్టిగానే కనిపిస్తోంది. నిరుడి ఏడాది కాదు, ఆ దర్శక ధీరులు ఈ ఏడాది కూడా కనిపించడం కష్టమే. వారణాసితో గ్లోబల్ మార్కెట్ పై కన్నేసిన జక్కన్న ఆ లెవెల్ కు తగ్గట్లుగానే మూవీని చెక్కుతున్నాడు.
కానీ ఈ ఏడాది వచ్చే ఛాన్స్ లేదు. నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 7న థియేటర్స్లోకి బొమ్మ రాబోతోంది. నాగశ్విన్ కల్కి 2 షూటింగ్ ఇప్పుడే మొదలైంది. ఇంకా ప్రభాస్ సెట్స్ పై అడుగు పెట్టలేదు. షూటింగ్ త్వరగానే కంప్లీట్ అయిన VFX కు చాలా టైం తీసుకోవడం ఆనవాయితీ కాబట్టి నెక్స్ట్ ఇయరే బాక్స్ ఆఫీస్ ను టార్గెట్ కానుంది కల్కి సీక్వెల్. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు పుష్ప 2తో ర్యాంపేజ్ కలెక్షన్స్ చూపించిన సుకుమార్ కూడా ఈ ఏడాది స్కిప్ చేస్తున్నాడు. చరణ్ తో నెక్స్ట్ మూవీని సెట్ చేసినా ఇంకా కథను వండుతున్నాడని టాక్. 1000 కోట్లకు దగ్గరగా వచ్చి ఆగిపోయిన సందీప్ రెడ్డి వంగ కూడా వీళ్ల బాటలోనే పయనిస్తున్నాడు. యానిమల్ తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ కి కమిట్ అయిన డైనమిక్ డైరెక్టర్ ఈ బొమ్మను నెక్స్ట్ ఇయరే తేబోతున్నాడు. 1000 crore దర్శకులు నెక్స్ట్ ఇయర్ ఫోకస్ చేస్తే ఈ నంబర్ టచ్ చేసే మూవీస్ 2026లో ఉన్నాయంటే ఉన్నాయనే అనుకోవాలి. ఎందుకంటే దురంధర్ లాంటి మూవీ 1000 కోట్లు కొడుతుందని ఎవరూ ఊహించలేదు. అలా మన తెలుగులో హైప్ క్రియేట్ చేస్తున్న సినిమాలున్నాయి. రామ్ చరణ్ పెద్ది, ప్రభాస్ ఫౌజీలపై భారీ అంచనాలున్నాయి. నాని కూడా పారడైజ్ తో ట్రై చేస్తున్నాడు. మరి ఈ ఏడాది దురంధర్ 2ని క్రాస్ చేసే మూవీగా ఏది అవతరిస్తుందో లెట్స్ వెయిట్. డ్రాగన్ లో తారక్ను ధీటుగా ఢీకొనేందుకు యాంటోగనిస్ట్ గా మాలీవుడ్ హీరో టోవినో థామస్ ని ప్రశాంత్ నీల్ తీసుకొచ్చారని ఎప్పటి నుంచో రూమర్స్ వినిపించాయి. రీసెంట్లీ జోర్దాన్లో తారక్ టోవినోపై భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించారని కథనాలొచ్చాయి. కట్ చేస్తే తాను ఆ సినిమానే చేయట్లేదని బాంబు పేల్చాడు మలయాళ హీరో. అలాగే టాలీవుడ్ వర్క్ కల్చర్ పై తనదైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మాలీవుడ్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన హీరో టొవినో థామస్ లూసిఫర్, ఫారెన్సిక్, మిన్నల్ మురళితో రిజిస్టర్ అయిన టొవినో 2018తో మరింత పాపులర్ అయ్యాడు. ఇక ARMతో 100 కోట్లు కొల్లగొట్టి మాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. నెక్స్ట్ ఈ హీరో నుండి పళ్ళీ చట్టంబి అనే ఫిల్మ్ వస్తోంది. తెలుగులో కూడా ఇదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రమోషన్స్ చేపట్టగా మలయాళం టైటిల్ ని తెలుగులోనూ కంటిన్యూ చేయడంపై రీజన్ వెల్లడించింది టీం. 1950లో కేరళలో జరిగిన ఓ స్టోరీ అని, పల్లీ చట్టంబి అనేది ఒక స్లోగన్ అని, రెస్పెక్ట్ కొద్దీ టైటిల్ అలాగే ఉంచేసినట్లు తెలిపింది. డ్రాగన్ లో జూనియర్ NTR ను ఢీకొట్టేందుకు టొవినోను ప్రశాంత్ ఫిక్స్ చేశాడని వార్తలు రాగా రీసెంట్లీ క్లారిటీ ఇచ్చాడు టొవినో. కాల్ షీట్స్ అడ్జస్ట్ కాలేక ఆ ప్రాజెక్ట్ నుండి క్విట్ అయ్యానని చెప్పాడు. అదే టైంలో టాలీవుడ్ వర్కింగ్ కల్చర్ పై తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టాడు. మాలీవుడ్ లో షూటింగ్ ఓ స్కెడ్యూల్ లోనే కంప్లీట్ చేస్తానని, కానీ ఇక్కడ 1 year పడుతుందన్న హీరో ఒకే టైంలో మల్టిపుల్ సినిమాలు చేయాలనుకోవడం లేదని అన్నాడు. ఇక్కడ సినిమాలు బిగ్గర్ అయినప్పటికీ ఇక్కడ ఒక సినిమా కమిట్ అయితే మలయాళంలో తన 4-5 సినిమాలపై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని చెప్పాడు. అందుకే ఇక్కడ సినిమాలు చేయలేకపోతున్నాడట. ఇక దుల్కర్ సల్మాన్ తో గొడవలున్నాయన్న వార్తలపై మలయాళ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు టొవినో. దుల్కర్ నిర్మాతగా వ్యవహరించిన లోకాలో టొవినో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చాడు. కానీ ప్రమోషన్స్ లో ఎక్కడా హీరో పేరు ప్రస్తావించలేదు. దీంతో దుల్కర్ అతనికి మధ్య చెడిందని వార్తలు రాగా మేం ఫ్రెండ్స్ అని రూమర్స్ కు చెక్ పెట్టాడు. ఇలాంటి గాసిప్స్ చూసి మేము నవ్వుకుంటామని చెప్పాడు. ఇక పల్లీ చట్టంబి సినిమా విషయానికొస్తే కయాదులో హరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫిలిం ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతోంది. పశ్చిమాసియా దేశాల మధ్య యుద్ధం బాలీవుడ్ సినిమాలపై ఎఫెక్ట్ చూపుతోంది. అక్కడ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టని నేపథ్యంలో షూటింగ్ కి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఓవైపు రిలీజ్ డేట్స్ కూడా లాక్ అయిన నేపథ్యంలో దుబాయ్ షూటింగ్ స్కెడ్యూల్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు స్టార్ హీరోస్. పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న వార్ బాలీవుడ్ సినిమా నిర్మాణాలపై ఎఫెక్ట్ చూపిస్తోంది. ఇంకా ఈ యుద్ధం ఓ కొలిక్కి రాకపోవడంతో బాలీవుడ్ స్టార్స్ దుబాయ్ షెడ్యూల్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. షారుఖ్ ఖాన్ అప్కమింగ్ ఫిల్మ్ కింగ్ యాక్షన్ సీక్వెన్స్ దుబాయ్లోని ఓ ఎడారిలో ప్లాన్ చేశారు మేకర్స్. ఏప్రిల్ 9 నుంచి షూటింగ్ బిగిన్ కావాల్సి ఉంది. కానీ యుద్ధం ఆగకపోవడంతో టీం వెనక్కి తగ్గింది. ముంబైలోనే ఈ షూట్ కంప్లీట్ చేయనున్నారట. షారుఖ్ ఖాన్ డాటర్ సుహానా ఖాన్ వెండితెరకు పరిచయమవుతున్న ఈ మూవీ క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కాబోతోంది. బాలీవుడ్ అతిపెద్ద మల్టీ స్టారర్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న వెల్కమ్ టు ది జంగిల్ టీమ్ ది ఇదే పరిస్థితి. అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, రవీనా, దిశా పటానీ, జాక్వెలిన్ ఇలా పెద్ద స్టార్ కాస్ట్ ఈ సినిమాకు వర్క్ చేస్తోంది. జూన్ 26న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ఈ సినిమాలో ఓ సాంగ్ దుబాయ్లో చిత్రీకరించాల్సి ఉందట. టీంలో సగం మంది ఈ సాంగ్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉండగా యుద్ధం కారణంగా షెడ్యూల్ ఆపేశారని, ముంబైలోనే షూట్ చేయబోతున్నారని సమాచారం. మూవీ మిక్చర్ లో మరిన్ని అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. వారిస్ తో తమిళ్ ఎంట్రీ తీసుకున్న డైరెక్టర్ వంశీ పైడిపల్లి నెక్స్ట్ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో సినిమా ఫిక్స్ అయ్యాడు. రీసెంట్లీ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. నెక్స్ట్ కండలవీరుడికి పెయిర్ గా లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకొచ్చారు మేకర్స్. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. రితేష్ దేశ్ముఖ్, జెనీలియా జంటగా నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ రాజా శివాజీ. ఛత్రపతి శివాజీ బయోపిక్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. అభిషేక్ బచ్చన్, విద్యా బాలన్, సంజయ్ దత్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. మే 1న మూవీ రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు మేకర్స్. శర్వానంద్ అప్ కమింగ్ ఫిల్మ్ బైకర్ ఏప్రిల్ 3న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రభాస్ ప్రమోషనల్ వీడియో చేశాడు.
ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. బాలీవుడ్ మల్టీస్టారర్ ఫిల్మ్ పేట్రియాట్ వాయిదా పడిందని అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు మేకర్స్. ఏప్రిల్ 23న రావాల్సి ఉండగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. న్యూ రిలీజ్ డేట్ ఏప్రిల్ 1 సాయంత్రం ఇవ్వనున్నారట. వెల్, ఇది వాటి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. Until then, keep watching NTV.